హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వెబ్టెక్. నా పేరు కళ్యాణ్. ఈ వీడియో సిరీస్లో టైప్స్క్రిప్ట్ కవర్ చేయబోతున్నాం. టైప్స్క్రిప్ట్ నేర్చుకోవడానికి ముందుగా జావాస్క్రిప్ట్ తెలిసి ఉండటం చాలా ఇంపార్టెంట్. జావాస్క్రిప్ట్ వచ్చిన వాళ్ళకి టైప్స్క్రిప్ట్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఈ సిరీస్లో టైప్స్క్రిప్ట్లోని కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ కవర్ చేశాను. మీరు అడిగితే రియాక్ట్లో టైప్స్క్రిప్ట్ ఎలా యూజ్ చేస్తారో నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకు కూడా షేర్ చేసి ఛానల్ రికమెండ్ చేయండి. ట్యూటోరియల్స్లో కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్. సో టైప్స్క్రిప్ట్లో ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ వాట్ ఈస్ టైప్స్క్రిప్ట్ అండ్ టైప్స్క్రిప్ట్ని ఎలా యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్క్రిప్ట్ అంటే ఏంటంటే TypeScript is a strongly typed compiled language that builds on JavaScript by adding static type definitions. అంటే TypeScript అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అదే JavaScript అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అయితే మనం TypeScriptలో రాసిన కోడ్ మళ్ళీ ప్లెయిన్ JavaScriptలోకి కంపైల్ అయ్యి, అంటే మనం TypeScriptలో రాసిన కోడ్ మామూలు JavaScriptలోకి కన్వర్ట్ అయిన తర్వాత మాత్రమే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అయితే TypeScriptలో మనం కోడ్ రాసేటప్పుడు వేరియబుల్స్, ఫంక్షన్స్, ఆబ్జెక్ట్స్ ఇలాంటి వాటిని వీటి తాలూకా టైప్ ఏంటి అనేది ముందుగానే డిఫైన్ చేయడానికి వీలుంటుంది. సో TypeScript వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం డెవలపర్గా కోడ్ రాసేటప్పుడు మనకి ఎర్రర్స్ ఏంటి అనేది కోడ్ రాసేటప్పుడే ఐడెంటిఫై చేయొచ్చు. అదే ప్యూర్ జావాస్క్రిప్ట్లో అయితే మనం కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసి రన్ టైంలో కానీ మనకి ఎర్రర్స్ ఏంటి అనేది ఐడెంటిఫై కావు. సో ఇది TypeScriptలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో TypeScriptలో మనం రాసిన కోడ్ మళ్ళీ ప్యూర్ జావాస్క్రిప్ట్లోకే కన్వర్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా, అది ఎలాగో ఇప్పుడు TypeScript ఇన్స్టాల్ చేసి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ TypeScript ట్యూటోరియల్స్ పేరుతో నాకు ఒక ఎంటీ ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫైల్కి index.ts అని ఒక పేరు పెట్టాను. అంటే TypeScript ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇండెక్స్ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్లో మనకి గ్లోబల్గా TypeScript ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ నేను టెర్మినల్ లోపల npm install TypeScript -g అంటే గ్లోబల్గా TypeScriptని నా సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ index.ts ఫైల్లో అంటే TypeScript ఫైల్ లోపల నేను రాసిన కోడ్ జావాస్క్రిప్ట్లోకి ఎలా కన్వర్ట్ అవుతుందో, ఎలా కంపైల్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అనే ఒక కీవర్డ్ తీసుకొని యూజర్ నేమ్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్కి కళ్యాణ్ అని ఒక వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని కన్సోల్ చేయడానికి కన్సోల్లో యూజర్ నేమ్ని కన్సోల్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, TypeScriptలో మనం కంపైల్ చేయడానికి యూజ్ చేయాల్సింది TSC తర్వాత మన ఫైల్ పేరు. ఇక్కడ మన ఫైల్ పేరు index.ts. ఎప్పుడైతే నేను ఎంటర్ హిట్ చేస్తానో ఈ కంపైల్ అన్న కోడ్ చూడండి, ఇక్కడ ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా మనం TypeScriptలో రాసిన కోడ్ జావాస్క్రిప్ట్లోకి కంపైల్ అయ్యి చూడండి, ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ లోపల మనం TypeScriptలో రాసిన కోడ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా కంపైల్ అయ్యి జావాస్క్రిప్ట్లో కన్వర్ట్ అయింది. అయితే ఈ TS ఫైల్లో ఈ ఎర్రర్ అనేది ఎందుకు చూపిస్తుంది అంటే ఈ రెండు ఫైల్స్ ఓపెన్ అయి ఉండటం వల్ల. ఎప్పుడైతే మనం ఈ index.js ఫైల్ క్లోజ్ చేస్తామో ఈ ఎర్రర్ అనేది పోతుంది. అయితే ఇక్కడ మనం కన్సోల్ చేస్తాం కదా యూజర్ నేమ్ని, దీన్ని మనం బ్రౌజర్ లోపల కన్సోల్లో చూడటానికి ఒక HTML ఫైల్ క్రియేట్ చేసి దీనికి index.html ఒక ఫైల్ క్రియేట్ చేసి ఒక బాయిలర్ ప్లేట్తో ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్ నుంచి వస్తున్న కోడ్ని అవుట్పుట్ చూపించడానికి ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని ఈ స్క్రిప్ట్ ట్యాగ్ తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్కి సోర్స్ కింద విసార్సి ఇక్కడ మనం సోర్స్ ఇవ్వాల్సింది index.js ఫైల్. సో ఇప్పుడు ఈ JS ఫైల్ నుంచి వస్తున్న కోడ్ మనకి అవుట్పుట్ కింద కనిపిస్తుంది. అయితే బ్రౌజర్లో చూడటానికి ఈ ఇండెక్స్ పాత్ కాపీ చేసి బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ కన్సోల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కన్సోల్లో చూడండి మనకి యూజర్ నేమ్ కళ్యాణ్ అని ఇలా అవుట్పుట్ వచ్చింది. అయితే ఇక్కడ నేను ఎప్పుడైతే చేంజెస్ చేస్తానో మళ్ళీ కంపైల్ చేయడానికి మళ్ళీ ప్రతిసారి కూడా ఈ TSC index.ts అని ప్రతిసారి రాస్తూ ఉండాలి. సో ఇలా కాకుండా మనకి వీట్ అని ఒక బిల్డ్ టూల్ ఉంది. ఈ వీట్ ఏం చేస్తుందంటే మనకు ఒక డెవలప్మెంట్ సర్వర్ క్రియేట్ చేసి మనం TypeScriptలో రాసిన కోడ్ని ఆటోమేటిక్గా జావాస్క్రిప్ట్లోకి కంపైల్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ వీటిని యూజ్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి కొత్తగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి TST అని ఒక పేరు పెట్టాను. ఈ ఫోల్డర్ లోపల ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి
ఈ ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేసిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటిని ఇన్స్టాల్ చేయాలి. సో వీటిని ఇన్స్టాల్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన కమాండ్ npm ఇక్కడ npm create స్పేస్ వీట్ @latest ఎంటర్ హిట్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్కి ఏ పేరు పెడుతున్నామో అడుగుతుంది. ఇక్కడ TypeScript ట్యుటోరియల్ అని ఒక పేరు పెట్టి ఎంటర్ హిట్ చేశాను. ఇక్కడ చూడండి మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం వెనిలా జావాస్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇప్పుడు TypeScript జావాస్క్రిప్ట్ అని అడుగుతుంది. సో ఇప్పుడు మనం TypeScript సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి సీడీ అవ్వడానికి అంటే చేంజ్ డైరెక్టరీ TypeScript _tutorial ఎంటర్ హిట్ చేసిన తర్వాత నెక్స్ట్ కమాండ్ npm install. ఇప్పుడు ఇది కొంచెం టైం తీసుకొని ఈ npm ఇన్స్టాల్ అయిన తర్వాత లాస్ట్లో మనం రన్ చేయాల్సిన కమాండ్ npm run dev. ఈ కమాండ్ కూడా హిట్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్కి కావాల్సిన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆటోమేటిక్గా ఇక్కడ మనకి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు లాస్ట్ స్టెప్లో npm run dev హిట్ చేస్తే ఇక్కడ మనకి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ క్రియేట్ అవుతూ చూడండి ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్తో పాటు మనకి ఒక డెవలప్మెంట్ సర్వర్ కూడా క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం పోర్ట్ 5173లో మన అప్లికేషన్ రన్ చేయొచ్చు. సో బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ లోకల్ హోస్ట్ 5173 హిట్ చేస్తే మన ప్రాజెక్ట్ తాలూకా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మన TypeScript కోడ్ ఈ వీటిలో రాసి ఒకసారి చూద్దాం. చూడండి ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల src ఫోల్డర్ ఉంది. ఈ src ఫోల్డర్ లోపల మనకి ఈ TypeScriptకి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. అంటే ఇది main.ts ఇది మన మెయిన్ ఫైల్ అంటే మన అప్లికేషన్కి గేట్వే అని చెప్పొచ్చు. మిగతా ఫైల్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో వాటి నుంచి వస్తున్న కోడ్ అంతా కూడా ఈ main.ts నుంచే మనకి మన అప్లికేషన్కి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ కోడ్ అంతా ఒకసారి తీసేసి మళ్ళీ లెట్ కీవర్డ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ యూజర్ నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఈసారి ప్రతాప్ అని ఒక పేరు ఇచ్చి దీన్ని కన్సోల్ చేసి యూజర్ నేమ్ ఇలా కన్సోల్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి నేను ఎప్పుడైతే సేవ్ చేశానో ఆటోమేటిక్గా నేను ఏ కోడ్ రన్ చేయకుండానే మనకి అవుట్పుట్లో ఇక్కడ మనం కన్సోల్ చేస్తే మనం కన్సోల్లో చూస్తే ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. అంటే మన డెవలప్మెంట్ సర్వర్ 5173లో రన్ అవుతుంది. మనం అవుట్పుట్ అనేది కన్సోల్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే సపరేట్గా జావాస్క్రిప్ట్ ఫైల్ అనేది ఇంకొకటి క్రియేట్ అవ్వకుండానే ఈ వీట్ అనేది ఒక బిల్ట్-ఇన్ టూల్. మనం TypeScriptలో రాసిన కోడ్ని ఆటోమేటిక్గా కంపైల్ చేసి జావాస్క్రిప్ట్లోకి మనకి అవుట్పుట్ అనేది ఇలా ఇస్తుంది.